వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ప్రసాద్. 2034 వరకు నేనే సీఎం ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ పోలీకి ఏమన్నా అల్లా చెప్పకొచ్చి అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాంటి తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెట్టే కూర్చున్నాం. దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మొదటి చావు చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో. నిజానికి ఎందుకు అంత సుదీర్ఘంగా 2034 సంవత్సరం వరకు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇంకో ప్రధాన అంశం కూడా తెర మీదకి వచ్చింది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే నా లక్ష్యం. 2034 వరకు నేనే సీఎంని కొనసాగిస్తాను. ఆ తర్వాత ఏదైతే జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడతాను, ఆ తర్వాత వచ్చే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆలోచన విధానంతో నేను ముందుకు వెళ్తానని అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రధాన అంశాల మీద ఒక సమావేశంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా జీరో స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో ఆయన కూడా రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని బ్రతికించి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేశారు. ఆ కార్యక్రమంలో వచ్చే 2034 వరకు నేను సీఎంగా కొనసాగిస్తాను. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా నేను పెద్ద ఎత్తున వాళ్ళ ఆదరణగా కోరుకుంటున్నాను. స్థానిక ఎన్నికల్లో కూడా దాదాపుగా 65 నుంచి 70% మాకు వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం మాకు తెలియజేశారు. అదే ఆలోచన విధానంతో కూడా చెప్తా ఉన్నాము. మేము ఈ రోజు ఏదైతే గత 10 ఏళ్ల పాలనలో దాదాపు చదువు మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఆ చదువుని ఇవాళ మేము పెద్ద ఎత్తున కూడా దాన్ని డెవలప్ చేసి మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాం. ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం జరిగింది కదా ప్రభుత్వంలో. అదే ప్రభుత్వ పాఠశాలను మేము ఇంప్లిమెంట్ చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ లాంటి పెద్ద ఎత్తున కూడా మా స్కూల్స్ కానీ మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకుంటున్న పాఠశాలని దాన్ని బలోపేతం చేయడానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ ఆ ఆలోచన విధానంతో కట్టుబడి ఉంది. సో ఆ ఆలోచన విధానంతో కూడా మేము తీసుకొస్తున్న ఆ రిజల్ట్ కూడా చూస్తా ఉన్నాం. నిన్న చూసినాం మనం ఏదైతే నాగర్ కర్నూలు కలెక్టర్ ఆఫీసులోని ఏదైతే మండల స్థాయి నుంచి అట్లా డిస్టిక్ ర్యాంకులో కూడా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులని అభినందించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న పాఠశాలలు వాళ్ళు ఉన్న ఆ ఉత్తీర్ణత, ఆ ర్యాంకులను చూసి వాళ్ళు ఎంతో కార్యక్రమాలు చేసుకున్న సందర్భం చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలని అభినందించడము, వాళ్ళ మార్కులను చూసి నిజంగా ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఒక విద్యాశాఖ ఆలోచన విధానంతో ఈరోజు అధికారులు మొత్తం కూడా దాదాపుగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మండలం నుంచి కూడా దాదాపు 5 నుంచి 10 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి దాదాపు 500 మంది విద్యార్థులని వాళ్ళ ఉత్తీర్ణత చూసి వాళ్ళని నిజంగా వాళ్ళకు ఒక ఆలోచన విధానంతో వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్, ఒక స్ఫూర్తి, ఇలాగ ఉండాలి పిల్లలు, ఇలా ఈ రేటింగ్ను చూసి ఈ మార్కుల రిజల్ట్ను చూసి కూడా మాకు ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బలోపేతం చేయడానికి ఒక ఆలోచన విధానంతో నిన్న డిస్టిక్ డిఓ గారు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న కలెక్టర్ గారు హాజరయ్యే అవకాశం ఉన్న ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులతో, ఎన్నో కోట్లతో కూడా చదువును ముందుకు తీసుకెళ్తున్న అంశం చూస్తున్నాం. అట్లాగే మరిన్ని విషయాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ఏదైతే ఉచిత బస్సు చూసుకుంటా ఉన్నాం సక్సెస్ఫుల్గా ఈరోజు 2.5 ఏళ్ళు దాటినా మేము సక్సెస్ఫుల్గా ఆర్టీసీ నుంచి కూడా మేము మహిళలకు ఉచితంగా రాష్ట్ర మొత్తం ఉండగా వాళ్ళకు ఫ్రీగా మేము అక్కడ బస్ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లాగే ఏదైతే మనకు రైతు భరోసా అనే కార్యక్రమంతో అట్లా చాలా కార్యక్రమాలతో కూడా మేము ప్రజలను ఆకట్టుకునే ఆలోచన విధానంతో ముందుకెళ్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నేను ఒక సంచలన పరమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే నేను 2034 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతాను. అట్లాగే జాతీయ స్థాయిలో కూడా నేను అక్కడ అడుగు పెడతానని ఏదైతే నేను ఒక సమావేశంలో చెప్పే ప్రయత్నం చేశాను. అదే ఆలోచన విధానంతో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను అని ఒక నిజంగా ఆయన ఒక ఏంటంటే సక్సెస్ఫుల్ లీడర్ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే దాదాపుగా ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక పిసిసి ప్రెసిడెంట్గా, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ అవుతూ ఆయనంటూ ఇవాళ అందరికీ ఇన్స్పిరేషన్ లీడర్గా ఒక క్రెడిట్ ఆయన సంపాదించుకున్నాడు. తెలంగాణలో రెండో ముఖ్యమంత్రిగా ఆయన
నిజంగా ఈరోజు ఆయన చరిత్రలో నిలిచిపోయే అవకాశం చూస్తా ఉన్నాం. రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణమైన మన కల్వకుంట్ల కేసీఆర్ గారైతే రెండో ముఖ్యమంత్రిగా మనకు రేవంత్ రెడ్డి గారు కనిపించే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఆయన గతంలో టీడీపీ తెలుగుదేశం పార్టీలో కొనసాగిస్తున్నాడు. ఆయన రాజకీయ ప్రవేశం నుంచి కూడా ఆయన ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకొని కూడా అదే ఆలోచన విధానంతో ముందుకెళ్ళాడు. ఆ ఆలోచన విధానంతో ఈరోజు ఆయన అంచెలుగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఆయన ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఈరోజు ఒక సక్సెస్ పొలిటీషియన్ లిస్టులో ఆయన కూడా ఒక ఖాతా, ఆయన కూడా నిజంగా ఒక చిరస్థాయిగా పేరుండేటట్టు కూడా ఆయన సంపాదించుకున్నాడంటే దాని వెనకాల ఎంత పట్టుదల ఉండాలి, ఎంత కృషి ఉండాలి, ఎంత ఆలోచన విధానం ఉండాలి, ఎంత ఆయనకున్న ఒక ఆలోచన ఎట్లా ఉండాలి, ఎంతమందిని కలుపుకుంటూ పోవాలి, ఎన్ని వర్గాలను కలుపుకొని పోవాలి, ఎంతమంది రాజకీయ నాయకులతో మనం ఒక ఆలోచన విధానంతో ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలన్న ఒక దీక్ష పట్టుదలతో ఆయన ముందుకెళ్ళి ఈరోజు సక్సెస్ లీడర్గా ఉన్నాడు. ఆయన జైలుకు వెళ్ళాడు, జైలు జీవితం కూడా గడిపాడు. తన కూతురు పెళ్లి కూడా ఆయన హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ రోజు ఆయనకు చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటుండి ఆయనకు కొంచెం బ్యాక్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఆయన కూడా ఎక్కడ అదరకుండా బెదరకుండా కూడా ఆయన ముందుకు వెళ్తూ ఈరోజు సక్సెస్ లీడర్గా రెండవ ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఆయన పేరు సంపాదించుకున్న తరుణంలో ఆ ఒక విధానంతోనే, ఒక ఆలోచన విధానంతోనే నిన్న ఒక సమావేశంలో ఆయన 2034 వరకు సీఎంగా కొనసాగుతాను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమైన లక్ష్యం అన్నట్టుగా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను, ఇక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది అని. ఏదైనా ఇంకోటి ప్రధాన అంశంగా ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడితే 2-3 టర్ములు వాళ్ళే ఉంటారా, వేరే పార్టీకి అవకాశం ఉండదా అని చెప్పుకోవడానికి. అంటే ఒకవేళ వాళ్ళు చేసిన పనులను బట్టి ప్రజలు తీర్పిస్తారు. వాళ్ళు చేసే రాజకీయ ఆలోచన విధానం, ప్రజల సంక్షేమ పథకాలు, ప్రజల ఆలోచన మేరకే వాళ్ళకు ఆ పార్టీని ఎంతవరకు తీసుకెళ్లాలని ప్రజల చేతిలో, ప్రజల నాడి ఓటు అనమాట. ఆ ఓటు హక్కుతోనే వాళ్ళకు సమాధానం చెప్పే ఆలోచన ఉంటుంది. సో ఎంత ధీమాతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పే ఆలోచన చేస్తుంది. నిజంగా ఇది అందరినీ ఒక విధంగా ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇలా ఇంత సుదీర్ఘ కాలం కూడా నేనే ఉంటాను ముఖ్యమంత్రిగా అనే అంశం మీద వాళ్ళు ఒక చర్చ అయితే మొదలైంది గ్రామ స్థాయి నుంచి కూడా. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా రేపటి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి తరుణం కూడా ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు 2034 వరకు నేను సీఎంగా కొనసాగుతానని ఆ ధీమా, ఆ ఆలోచన నిజంగా ఆయన ఎట్లా చెప్పగలుగుతున్నాడు అనేది. ఏమైనా జరగవచ్చు, రాత్రి ఎన్ని అదృష్టం. కేంద్ర మంత్రి కొడుకు అయినటువంటి భగీరథను కూడా కటకటాల పాలు చేసి ఈరోజు జైలు జీవితం గడుపుతా ఉన్నాడు. అలాంటి కేంద్ర మంత్రి కొడుకునే ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చిందంటే రేపు భవిష్యత్ అంటే రేపు ఆలోచన, రేపు అనేది ఎట్లా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఆయన చేస్తున్న కార్యక్రమాల మీద ఎంత ఆలోచన విధానం లేకపోతే ఆయన భవిష్యత్తు గురించి అంత సుదీర్ఘంగా చెప్పే ఆలోచన చేస్తూ ఉంటారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు 2034 వరకు సీఎంగా నేనే కొనసాగుతాను, అట్లాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే నా లక్ష్యం అనే అంశం ఇలా ప్రజల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, చాలా వరకు మేధావులు కానీ, కర్షకులు కానీ, కవుల దగ్గర కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ఎట్లా ఉంటుందో ఏంటో మరి మరొక అంశంతోనే మేము ముందుకు వస్తాను. చూస్తూనే ఉన్నాను. మీటింగ్ న్యూస్, నేను మీ ప్రసాద్.